గుడ్ మార్నింగ్ అండి. డువాడే ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సినటువంటి విషయం కోసం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం చివరిలో లైక్ చేసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వస్తే గ్రూప్ 3లో ఉన్నటువంటి పోస్టులు, గ్రూప్ 2లో ఉన్నటువంటి చాలా పోస్టులు ప్రధానంగా ఏ విధానంలో భర్తీ చేస్తారనేది చాలామందికి ఒక ఆలోచనలో ఉన్నారు. ఇక అదేవిధంగా నోటిఫికేషన్లకు సంబంధించి కూడా కొంత ఎప్పుడు లేట్ అవుతుంది అన్నప్పుడు నేను అనాలసిస్ చేసిన ఎవరైతే ఆ వీడియో చూడలేదో చూసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వస్తే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1లో ఉన్నటువంటి జోనల్ విధానంలోకి తీసుకురానటువంటి పోస్టులని స్టేట్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులని వాటిని స్టేట్ క్యాడర్లోనే భర్తీ చేస్తారు. ఉదాహరణ పివి నరసింహారావు వెటర్నరీ అసిస్టెంట్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేసేటప్పుడు స్టేట్ క్యాడర్లో భర్తీ చేసింది టీఎస్పీఎస్సీ. సో అంటే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఏదైతే జోనల్ విధానంలో లేవో మల్టీ జోనల్ విధానంలో పొందుపరచలేనటువంటి పోస్టులు ఉన్నాయో సెక్రటేరియట్కు సంబంధించి హెచ్ఓడీలకు సంబంధించినటువంటి పోస్టులని అన్నీ కూడా స్టేట్ క్యాడర్లోనే భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా గత జోనల్ విధానం ఉన్నప్పుడు గతంలో గ్రూప్ 2కు సంబంధించి జోనల్ విధానంలో ఏఎస్ఓ ఉన్నప్పటికి కూడా అప్పుడు దాన్ని స్టేట్ క్యాడర్లో భర్తీ చేసేది. అదే విధానాన్ని యాస్టిస్గా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏఎస్ఓ లాంటి పోస్టులని ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2లో నెక్స్ట్ అత్యధిక ఉన్నటువంటి పోస్టులు అవే కాబట్టి వాటిని స్టేట్ వైడ్గా ఉన్నటువంటి 33 జిల్లాలు పోటీ పడే విధంగా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత వీడియోలో ఒక చిన్న విషయం ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది. మున్సిపల్ కమిషనర్ అనే దాన్ని జోనల్ పోస్టుగా చెప్పడం జరిగింది. అది జోనల్ పోస్ట్ కాదు, అది మల్టీ జోనల్ పోస్టు. సో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి 14 ఎన్నో పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. ఆ 14ని 2 జోన్లకు విభజన చేసి 2 మల్టీ జోన్లకు విభజన చేసి భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో యుఓపిఆర్డి పోస్ట్ జోనల్లో ఉండేది, దాన్ని కూడా నిన్న జోనల్లో భాగంగా చెప్పిన, ఇప్పుడు మాత్రం అది మల్టీ జోన్లో ఉన్నట్టుంది. సో కాబట్టి యుఓపిఆర్డి లాంటివి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 లాంటివి మాత్రం మల్టీ జోన్ పరిధిలో భర్తీ చేసేటువంటి పోస్టులు, మిగతా అన్నీ కూడా జోనల్ పరిధిలో భర్తీ చేస్తారు. ఇక అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి పర్టికులర్గా గ్రూప్ 3లో హెచ్ఓడీస్కు సంబంధించి అదేవిధంగా సెక్రటేరియట్ లాంటి వాటికి సంబంధించినటువంటి అనేక జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి గ్రూప్ 3లో వీటిని అన్నిటిని కూడా స్టేట్ క్యాడర్లోనే భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి కొంత జెన్యూన్గా ఉండి చదివి కష్టపడేటటువంటి వాళ్ళకి ఇది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. స్టేట్ క్యాడర్లో భర్తీ చేసేటప్పుడు కొంత వేరే జిల్లాల వాళ్ళకి మాత్రం కొంత అవగాహన లేక కాంపిటేటివ్ పైన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఇది ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ విధానం ఇప్పుడు కూడా పాత విధానమే కాబట్టి స్టేట్ క్యాడర్లోనే గతంలో నాన్ ఎగ్జిక్యూటివ్గా గ్రూప్ 2లో ఈ జూనియర్ అసిస్టెంట్లు ఉండేవి, వీటిని తీసుకొచ్చి గ్రూప్ 3లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఇంకా ఆడిటర్ ఆఫీసర్ కావచ్చు, ఇలాంటి వాటిని భర్తీ చేయడం జరుగుతుంది గ్రూప్ 3లో భాగంగా. సో కాబట్టి కొంత జోన్ పరిధిలో లేనటువంటివి ఆడిట్ ఆఫీసర్ మాత్రం అది జోనల్లోనే ఉంది. మిగతావి నేను చెప్పేది హెచ్ఓడికి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు ఇవి చాలా స్పీడప్ ప్రమోషన్ ఉంటాయి. 2-3 ఇయర్స్లోనే మీకు సీనియర్ అసిస్టెంట్ ఆ తర్వాత క్యాడర్లు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సిసిఎల్ఏ లాంటి వాటిలో భర్తీ చేసే జూనియర్ అసిస్టెంట్లు లేకపోతే సెక్రటేరియట్ లాంటి వాటిలో భర్తీ చేసేవి. సో కొన్ని పోస్టులకు మాత్రం సపరేట్ అర్హత ఉంటుంది. సో బీకామ్ ఉండడము లేకపోతే మ్యాథ్స్ ఉండడం అలాంటివి కొన్ని మాత్రం ఫైనాన్స్లో పనిచేసేటటువంటి జూనియర్స్లకు మాత్రం సపరేట్ అర్హత ఉంటుంది. కొన్నిటికి టైపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయా లేవా అని అంటారు. చాలా వరకు ప్రభుత్వం ఆ టైపిస్ట్ పోస్టులను తీసేయాలని అనుకున్నట్టుగా చాలామంది సంఘాలు కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. అది పెండింగ్ నిర్ణయం, ఇప్పటి వరకు కూడా కొంతవరకు ప్రభుత్వంలో ఎలాంటి దాని మీద డెసిషన్ అయితే తీసుకోలేదు. ఇక వార్డ్ ఆఫీసర్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయమే చాలామంది కింద కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. వార్డ్ ఆఫీసర్లు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఫైల్ పెట్టిర్రు, అది ఫైనాన్స్ దగ్గరనే ఉంది, అది పెండింగ్లో ఉంది. ఏదో రోజు ఆ ఫైల్ పుట్ట కదులుతుంది. డెఫినెట్లీ ఆ రోజు 6,000-7,000 ఉన్నాయి ఖాళీలు, వాటికి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. మీరు ప్రతిరోజు ఆ కామెంట్ ఏదైతే చేస్తారో ఆ కామెంట్కి అనుగుణంగా వీడియోలు చేయడం జరుగుతుంది. నిన్న చూసినటువంటి కామెంట్ల ఆధారంగా ఈ వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక విషయం, డువాడై యాప్ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. చాలా కాలం నుంచి ఆలోచించిన ఇన్ని యాప్లు ఉన్నాయి కదా, డువాడై యాప్ లాంచ్ చేయాలా వద్దా అనేది. సో ఎవరైతే కొంత ఎలా పోవాలో అర్థం కాదో, కొంత గృహిణులు ప్రధానంగా మహిళలకు సంబంధించి కొంత పర్టికులర్ గైడెన్స్, సరైనటువంటి గైడెన్స్ అందే పరిస్థితి లేదు అని ఆలోచించినాం. సో దాంట్లో భాగంగా డువాడైలో పర్టికులర్గా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అదేవిధంగా అన్ని జనరల్ స్టడీస్లకు సంబంధించినటువంటి ఎక్సెప్ట్
ఇంగ్లీషు మ్యాథ్స్ మాత్రం వేరే వాళ్ళు ఉంటారు జనరల్ స్టడీస్ విషయంలో. మిగతా కీలకమైనటువంటి ఒక 30 మార్కులు 40 మార్కులు మాత్రం ఎప్పుడు వచ్చాయో వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, వాటిని అనాలిసిస్ చేసినాం. వాటిని కూడా డువాడైలో యాప్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2-3 డేస్లో మొత్తం కూడా ఫార్మేట్ అంతా ఆల్మోస్ట్ ఆల్ డువాడైకి సంబంధించినటువంటి యాప్ అంతా కూడా మీకు కంప్లీట్ అయిపోయింది. అత్యంత త్వరలోనే యాప్ లాంచ్ అవుతుంది. మహా అయితే ఇంకో 4-5 డేస్ 1 వీక్ లాంచ్ అయిపోతుంది. గ్రూప్ 2లో పేపర్ 2, పేపర్ 4, గ్రూప్ 3లో పేపర్ 2 పర్టికులర్గా టెస్ట్ సిరీస్లో నేను ఇస్తాను. అంటే పర్సనల్గా నేను టెస్ట్ సిరీస్ తయారు చేసి ఇస్తా. మిగతాయి మాత్రం ఎక్స్పర్ట్స్ తోటి చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాటి విషయంలో నేను లాస్ట్ టైం స్టేట్లో టాప్ స్కోర్ చేసిన ఆ 2 పేపర్లలో. సో కాబట్టి మీకు వర్కౌట్ అవుతుంది కొంత నా విధానం. ఇక నా విషయానికి వచ్చేస్తే కొంతమంది సార్ మీరు గ్రూప్ 2 చదువుతురా గ్రూప్ 1 చదువుతురా అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ 2ని క్విట్ చేసిన. మిమ్మల్ని ఒక మార్గంలో తీసుకుపోయే ప్రయత్నంగా మాత్రమే ఈ గ్రూప్ 2 పాఠాలు చెప్పడమో లేకపోతే ఆ టెస్ట్ సిరీస్లు అందించడమో ప్రయత్నం చేస్తున్న. కంప్లీట్గా గ్రూప్ 1 వైపు మాత్రమే టైప్లో ఉన్న. వస్తే వచ్చింది, రాకపోతే ఇంకోటి ఏదో గొప్పది అవుతామని ఆలోచిస్తాం. ఓకేనా? సో అందరికి కూడా అదే. మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతనపాటి వెంకటరమణ సారు రిటైర్డ్ అయ్యేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పిండు. ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఎవరైతే డెడికేషన్, కమిట్మెంట్, పర్సిస్టెన్స్తో ఒక దానికోసం ప్రయత్నం చేసి నిజంగా దానిని అందుకోలేనప్పుడు దానికి సమాన స్థాయి హోదా ఉన్నటువంటి మరొక అవకాశాన్ని అందుకుంటారు. నా జీవితంలో చూసినటువంటి అతి గొప్ప విషయం ఇది. నేను మొత్తం నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా కెరీర్లో ఇవాళ నేను ఈ స్థాయిలో రిటైర్డ్ అవుతున్నా. నేను ఓడిపోయిన ప్రతిసారి సమాన స్థాయి అవకాశాన్ని అందుకోగలిగిన. ఖచ్చితంగా అందరికి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో కష్టపడండి, లైఫ్లో పైకి రండి, మన నలుగురికి మార్గదర్శకంగా నలుగురిని చైతన్యవంతం చేసే దిశగా ముందుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అదే ప్రయత్నం మీరు చేస్తారని మా డువాడే ఛానల్ నిరంతరం మీకు ఆ విధంగా తోడ్పడుతుందని భావిస్తూ మరొక వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేస్తా. జై హింద్.